మనకి డుడుమా వాటర్ ఫాల్ వ్యూ అయితే చూడండి. మొత్తం మనకి 3 వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. ఇది మనకి ఒరిస్సా వైపు అయితే ఉంది, ఇంకోటి 2 ఆంధ్రప్రదేశ్ వైపు అయితే ఉంటాయి. అవి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. కింద వరకు అయితే మనం వెళ్ళలేము, ఎందుకంటే చాలా కిందకి వెళ్ళొచ్చు, బట్ చాలా కిందకైతే దిగాల్సి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ వైపు ఉండేవి అనేవి చిన్న వాటర్ ఫాల్స్, అదొకటి. నెక్స్ట్ అక్కడ ఒకటి ఉంది చూడండి, వైట్కి కనిపిస్తుంది అది ఇవి చిన్న వాటర్ ఫాల్స్. బట్ ఒరిస్సా వైపు ఉన్నదే పెద్దది. మనకి ఇక్కడ డుడుమా వాటర్ ఫాల్ గురించి అయితే చిన్న స్టోరీ అయితే ఉందండి. ఇవైతే మచ్కంట్ రివర్ ఉంది కదా, దగ్గర రివర్ ద్వారా ఇక్కడ వరకు వచ్చి వాటర్ ఫాల్కి అయితే మారుతాయి. ఇది వాటర్ ఫాల్ హైట్ 541 అడుగులు, చాలా హైట్ అండి. ఇక్కడ మన దగ్గరలో జల విద్యుత్ కేంద్రం ఉంది, మచ్కంట్ జల విద్యుత్ కేంద్రం. అది 1950లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇక ఈ వాటర్ అంతా అక్కడికి అయితే వెళ్ళి మనకైతే విద్యుత్ అయితే తయారవుద్ది. మన ఆంధ్ర సైడ్ ఉంది ఇది. అక్కడైతే చాలామంది అయితే ఉన్నారు వాటర్ ఫాల్ దగ్గర. చాలా రిస్క్ అది, ఎందుకంటే మనకి దగ్గరలో ప్రాజెక్ట్ ఉంది, అక్కడ నుండి ఒకేసారి గేట్లు వదిలేశారనుకోండి వాటర్ అనేది విపరీతంగా వచ్చేస్తుంది. ఒకసారి అలానే కొట్టుకుపోయారు చాలామంది. విధంగా వేస్తున్నారు ఈ ఏజ్లో ఆసనాలు, చాలా కష్టమండి ఇలా వేయడం. 2 కాళ్ళు పైకి లేపి చేతులతో ఈ విధంగా నమస్కారం. ఎంతో ప్రాక్టీస్ ఉంటే కానీ మనం ఈ విధంగా చేయలేము. ఆయన ఏజ్ నాకు తెలిసి ఒక 70-80 సంవత్సరాలు ఉంటాయేమో, అయినప్పుడు కూడా ఆయన ఈ విధంగా చేస్తారు.